tadikkitakka tadum tadikkitakka tadum dim tadikkitakka tadum dim tadikkik. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో మీకు చూడంగానే అర్థమైందిగా టైటిల్ చూడంగానే. సో ఇది మా న్యూ ఇయర్ రోజు లంచ్ అట్ హయాత్ అనమాట. సో ఇది గచ్చిబౌలిలో ఉన్న హయాత్ హోటల్కి వెళ్ళాము. అండ్ మీ అందరికీ కూడా వి విష్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో బోల్డ్ అంత ఏమంటారు ఎనర్జీ తోటి, బోల్డ్ అంతా హ్యాపీనెస్ తోటి అండ్ మోర్ సక్సెస్ తోటి ఈ ఇయర్ మీ అందరికీ కూడా చాలా బాగుండాలి మాతో పాటు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ మేము ఈ న్యూ ఇయర్కి బోల్డ్ ప్లాన్స్ వేసాం, బట్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే అఖిల్కి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి. అండ్ వాడేమన్నాడంటే, మమ్మీ ఈ ఇయర్ ఒక్క ఇయరే మీతో ఉంటాను నేను కదా న్యూ ఇయర్కి, సో నన్ను వదిలేసి వెళ్తారా? జనరల్గా ఎప్పుడు అడగడం వాడు ఉంటాడు, మీరు వెళ్ళిపోండి హ్యాపీగా నేను చదువుకుంటా అంటాడు. బట్ వాడికి ఎందుకు అలా అనిపించింది. సో అలా అనగానే ఇంకా నేను అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఆలోచించలేదు. సో రిసార్ట్ అనుకున్నాం, తను ఏడ్చాడు. సో రిసార్ట్కి కూడా అఖిల్ రానన్నాడు. మేము అన్నాం రిసార్ట్లో ఉండి చదువుకోమంటే, సో వాడు అది కూడా నో అన్నాడు. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, బికాజ్ ఇంట్లో స్టక్ అయిపోయి ఉన్నాము బోల్డ్ అనే రోజుల నుంచి. అండ్ ఫంక్షన్ వల్ల చాలా హెక్టిక్గా అనిపించింది. కొంచెం చేంజ్ ఉంటే బాగుండు అనిపించింది, బట్ అది జరగలేదు. ఎనీహౌ మొత్తం అందరం కలిసి టుగెదర్గా ఇది 31st నైట్ 12 కేక్ తెచ్చుకున్నాం అనమాట. బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకొని కేక్ కట్ చేసుకున్నాం. నలుగురం హ్యాపీగా కేక్ కట్ చేసుకొని అయితే తినేసి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే కూడా లంచ్కి ప్లాన్ చేసాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బికాజ్ బఫే లంచ్ వెళ్తాం కాబట్టి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఎందుకని అయితే మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. బట్ అఖిల్ కూడా దానికి కూడా రానన్నాడు, ఎందుకంటే నేను చదువుకోవాలి. నెక్స్ట్ డేనే వారి సెకండ్ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట. Jan 2 ప్రీ బోర్డ్ ఎగ్జామ్ ఉంది. సో కాబట్టి వాడు ఆర్డర్ పెట్టుకున్నాడు. వాడికి ఆర్డర్ వచ్చేసింది హల్దీరామ్స్ నుంచి. మేమైతే హయాత్కి వచ్చాము. ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి మోర్ దెన్ 12-13 years నుంచి మేము ఎవ్రీ Jan 1కి బిగినర్ వాళ్ళ వెళ్తాము. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా వేరే రెస్టారెంట్కి రావడము. అండ్ వచ్చినందుకు వీఆర్ ఫుల్ సాటిస్ఫైడ్ అండి. చూడండి ఇక్కడ చాట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అసలు. పాలక్ చాట్ అంట, దహీపూరి, పానీపూరి, దహీవడ, సమోసా రగడ, కట్లెట్ రగడ, ఇంకా ఏవేవో ఉన్నాయండి. నేను అసలు అందులో అన్నీ కూడా నేను టేస్ట్ చేయలేదు, కొన్నే టేస్ట్ చేయగలిగాను. చక్కగా బయట కూర్చున్నా ఉంది. బయట కొన్ని టేబుల్స్ వేసి ఉన్నాయి. కొంచెం లోపల ఎందుకో నాన్ వెజ్ స్మెల్ ఎక్కువ అనిపించింది. సో రిక్వెస్ట్ బేస్ మీద బయట కొంచెం 10 minutes వెయిట్ చేసైనా మేము బయట కూర్చున్నాం. సో ఇక్కడ ఏంటంటే కంఫర్టబుల్గా హాయిగా ఉంది. అండ్ నేచర్ చుట్టూ గ్రీనరీ ఉంది. హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే లంచ్ చేసామన్నమాట. మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళండి, ఏ హోటల్కి వెళ్ళండి, ఏ స్టేట్కి వెళ్ళండి, పానీపూరి కనిపిస్తే ఫస్ట్ తినాల్సిందే. సో పానీపూరి, దహీపూరి అండ్ పాపడీ చాట్ వాజ్ అమేజింగ్. పాలక్ చాట్ కూడా ట్రై చేసా, ఓకేగా ఉంది. కానీ పాపడీ చాట్ కానివ్వండి, పానీపూరి కానీ దహీపూరి చాలా బాగున్నాయి. తనుష్ అయితే మాటికి వాడు ఎక్కడ హోటల్కి వెళ్ళినా వాళ్ళు తెచ్చిస్తారు నాన్న, వాడు ఆగడు, వాడు వెళ్ళి వాడు తెచ్చుకుంటూ ఉంటాడు. హాఫ్ ఆఫ్ ద టైం ఏంటంటే వెళ్ళి రావడంలో సరిపోతూ ఉంటుంది. ప్రాపర్గా కూర్చొని తిన్నమాట ఒక దగ్గర అయితే వాడు. సో వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇవైతే స్టార్టర్స్ అండి, ఇవి 2 స్టార్టర్స్ ఉన్నాయి. పన్నీర్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. పన్నీర్ ఇంకోటి ఏదో ఇచ్చారు, అవి కూడా బాగున్నాయి. అవి టేబుల్ దగ్గర సర్వీస్ చేశారు. బట్ మీరు ఏదైనా రిక్వెస్ట్ మోడ్లో అడిగితే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు అనమాట, సర్వీస్ చేస్తారు. తను చూసారా జస్ట్ చాట్ ఒక్కటి తిని వెంటనే కేక్స్ అవి తెచ్చేసుకుంటారు అనమాట వాడు వెళ్ళి. సో మా వాడు కూడా ఏవో కొన్ని తెచ్చుకున్నారు. సో నేను ఇప్పుడైతే మీకు ప్రాపర్గా అసలు మెనూ ఏముందో చూపిస్తాను. బికాజ్ నేను ఎక్కడైనా కొత్త ప్లేస్లో వెళ్ళి తింటే మీ వరకు చూపించడం నాకు ఎంతో ఆనందం వేస్తుంది. సో ఇదైతే లైవ్ పాస్తా కౌంటర్ అనమాట. డిఫరెంట్ పాస్తాస్ ఉన్నాయి అండ్ స్పెగటీ కూడా ఉంది. సో మీరు ఆర్డర్ చేస్తే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు. అండ్ అదంతా నాన్ వెజ్ సెక్షన్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెజ్ మటుకి నేను ఒక్కటి కవర్ చేశాను. సో వెజ్ బిర్యానీ నా లైఫ్లో ఇంత మైల్డ్గా ఇంత మంచి బిర్యానీ ఇక్కడే తిన్నానండి. చాలా రేర్గా తింటాను. సో అక్కడ అనమాట పన్నీర్ బిర్యానీ ఇక్కడ తిన్నాను. ఈ హయాత్లో చాలా బాగుంది. పన్నీర్ కర్రీ ఒకటి, అండ్ ఇది మలై కోఫ్తా కర్రీ, అండ్ ఇది ఇంకోటి వెజ్ కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. నెక్స్ట్ వచ్చి నార్మల్ బెండి ఫ్రై రైస్లోకి. సో దాల్ ఉంది, దాల్, సాంబార్, కర్డ్ రైస్, నార్మల్ రైస్, సో పప్పు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పచ్చళ్ళు, పొళ్ళు,
నెయ్యి. సో ట్రెడిషనల్ కాంటినెంటల్ అన్నీ ఉన్నాయండి. ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి. తినే ఓపిక ఉండాలి, తినే శక్తి ఉండాలి, కానీ అవన్నీ హ్యాపీగా తినొచ్చండి. ఇవేమో 2 సూప్స్, ఒకటి వెజ్ అండ్ నాన్ వెజ్. వెజ్ సూప్ మాకు ఆల్రెడీ సర్వ్ చేశారు. ఇవి వచ్చి షూషీ అనమాట. సో ఇవి కూడా ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ షూషీస్. నాకైతే అంత నచ్చలేదన్నమాట, బేసిక్గా నచ్చలేదు అస్సలు. సో ఇవి మోమోస్ కూడా ఓకేగా ఉన్నాయి. సో వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్ అవి కూడా ఉన్నాయి. అండ్ మీకు మొజితోస్ అవి కూడా ఉన్నాయండి, బ్లూ లగూన్ మొజితోస్ అవి కూడా చాలా అన్లిమిటెడ్ మొజితోస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ సర్వ్ చేస్తారు. అది చెప్తున్నా కదా, మనకి అంటే అంత కెపాసిటీ ఉండాలి, ఇంత బఫే తినాలంటే అంత కెపాసిటీ ఉండాలి. మేమైతే హాఫ్ తినంగానే అయిపోయింది, మా పని అయిపోయింది. ఇవి నూడిల్స్. సో మా పని అయితే అయిపోయింది, ఎక్కువ తినలేకపోయాం. అండ్ స్వీట్స్ చూస్తే, మీ డెజర్ట్స్ చూస్తే మటుకు షాక్ అవ్వాల్సిందే. ఇవన్నీ సలాడ్స్ అండి. ఈ సలాడ్స్ తర్వాత డెజర్ట్స్ చూపిస్తాను. ఓ మై గాడ్, ఇన్ని ఉన్నాయి ఏంట్రా దేవుడా అనిపించింది. అండ్ ఫ్రూట్స్ అయితే చూడండి ఎలా పెట్టారో. చాలామంది అక్కడికి వచ్చి ఫ్రూట్స్ తింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి వీళ్ళందరూ ఫ్రూట్స్ తెచ్చుకొని తింటున్నారు అనేసి. అండ్ డిఫరెంట్ ఇవన్నీ చీజెస్ అనుకుంటా. అసలు అది ఏంటో అని అసలు మేము సగం అసలు చెప్తున్నా కదా, ఇంత మొత్తం బఫేలో సగం టేస్ట్ చేసి ఉంటాం మేము, అంతే, మోస్ట్లీ అంతే టేస్ట్ చేసి ఉంటాం. ఫ్రూట్స్ అయితే ముట్టని కూడా ముట్టలేదు. ఇవన్నీ ఫ్రూట్సే ఉన్నాయి. సో జనరల్గా అయితే మేము ఎక్కడైనా స్టే చేస్తే అక్కడైతే రూమ్లో పట్టుకెళ్ళిపోతాము, కానీ ఇక్కడ స్టే చేయట్లేదు కదా, జస్ట్ ఫర్ లంచ్కి వెళ్ళాం కదా, అందుకని అసలు ఆ ఫ్రూట్స్ని ముట్టుకోలేదన్నమాట అసలు. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని స్వీట్స్ ఉన్నాయో. ఓ మై గాడ్, అసలు కేక్స్ ఏంటి, స్వీట్స్ ఏంటి దేవుడా, అసలు ఇన్ని ఎవరన్నా తినగలుగుతారు అసలు. అందులో డ్రై ఫ్రూట్ లడ్డు ఉండండి, అది అసలు వితౌట్ షుగర్, చాలా 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 బాగుంది. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. ఇది కార్న్తో చూసారా, కార్న్ సేమ్ ఎలా కార్న్ ఉంటుందో అలా ఇదొక కేక్ అనమాట. సో అలా బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి స్వీట్స్, కేక్స్, మఫిన్స్. సో అట్లా అనమాట. లడ్డూస్ అని చాలా బాగుందండి. ఫుడ్ వాజ్ అమేజింగ్. మేము అసలు భయపడ్డాం ఎలా ఉంటుందో. న్యూ ఇయర్ రోజు జనరల్గా ఫుడ్ బాగాలేకపోతే కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం, బట్ ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా బాగుంది. అండ్ ఇంకా ఏవేవో కౌంటర్స్ చూసారా, అయ్య బాబు ఇన్ని కౌంటర్స్లో అసలు వీటి దరిదాపులకి, వీటి జోలికి కూడా వెళ్ళలేదు మేము అసలు. అండ్ నెక్స్ట్ అయితే తనుష్ అండ్ నేను వాడు స్పెగతి ఆర్డర్ చేసుకున్నాను, నేను పాస్తా ఆర్డర్ చేసుకున్నాను. మా వారు యాజ్ యూజువల్ ఆయనకి అప్పటికే కొంచెం బాగాలేదు, ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి సిక్ అయి ఉన్నారు, ఎక్కువ తినలేరు. పప్పు చారు పాపడ్. మీరు ఎప్పుడు ఒకటే పని, జ్యూసెస్. ఓకే, ఎలా ఉంది అది? మింటీ మ్యాంగో ఎమ్మీనో. ఇదండి న్యూ ఇయర్ రోజు మా లంచ్ అట్ హయాత్ అనమాట. సో 5 స్టార్ హోటల్ కాబట్టి ఆబ్వియస్లీ అంబియన్స్ చాలా బాగుంది. ఫుడ్ అయితే ఇంకా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ కానీ, టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ కానీ, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కానీ చాలా బాగుంది. వీక్ డేస్ అయితే 1400 ప్లస్ ట్యాక్సెస్, వీకెండ్ అయితే 1800 ప్లస్ ట్యాక్సెస్ అనుకుంటా పర్ హెడ్. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకోసారి మీ అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.